ఈ యొక్క ఫిబ్రవరి నెల దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానం చూద్దామండి. 138వ కీర్తన 8వ వచనం. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయను. హల్లెలూయా. దేవుడు ఈ మాసం మనందరినీ ప్రేమించి మనకిస్తున్న వాగ్దానం. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయను. 138వ కీర్తన చివరి వచనం దాకా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవుడు ఈ మాసము మీ అందరి జీవితంలో మీరు ఏ విషయంలో ఆలోచన చేస్తున్నారు, ఏ విషయంలో మీకు కొన్ని పనులు స్టార్ట్ చేయాలని చూస్తున్నారేమో, కానీ దేవుడు చెప్తున్న మాట, మీరు ఏ విషయంలో ఆలోచన చేస్తున్నప్పటికీ దేవుని చిత్తానుసారంగా మీరు చేసిన ప్రతి ఒక్క ఆలోచనకి దేవుడు ఈ మాసం మీరు చేసే పనుల విషయం దేవుడు మీ యొక్క కార్యాన్ని సఫలం చేయబోతున్నాడు. మీ పనులే కాదండి, మీ ప్రార్థనలు కూడా దేవుడు సఫలం చేయబోతున్నాడు. ఇంకా ఏ విషయంలో జవాబు పొందుకోలేదు వాటి విషయంలో కూడా దేవుడు ఈ మాసం ప్రతి ఒక్క ప్రార్థనకి జవాబు దయచేసి మీ ప్రతి పని దేవుడు సఫలం చేయను గాక. ఆమేన్. ఈ మాసం దేవుని చిత్తాన్ని అడగండి. దేవా, ఈ మాసం అంతా నీ చిత్తానుసారం నేను జీవించుదును గాక. నీ మనసును ఎరిగి నీ అధికంగా నీతో ఉంటానని అటువంటి నిబంధన చేసుకున్నట్లయితే దేవుడు ఈ మాసం ఆ వాగ్దానం దేవుడు ఆ సఫలీకృతంలోనికి నడిపించట్లుగా సహాయం దయచండి. అందరం ప్రార్థన చేసుకుందాం. మహాగండ మహిమోన్నతుడు నీ ఘనమైన పరిశుద్ధ నామం బట్టి మీకు వందనాలయ్యా. ఈ మాసం మీకు అంటున్న మాట కార్యము సఫలం చేసిన సెలవిచ్చిన మాటను బట్టి యేసు నామమున తండ్రి, బిడ్డలు ఏ విషయంలో ఆలోచన చేస్తున్నా, ఏ విషయంలో పనులు స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ ప్రార్థనలు సఫలం చేయమని అడుగుచున్నాం తండ్రి. యేసు నామములో వాళ్ళు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా గొప్ప కార్యాలు జరిగించమని మేలుకై జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున అడిగి పెడుతున్నాము తండ్రి. ఆమేన్.